హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసారా ఎంత బాగుందో. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని చికెన్ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కూడా వేయించేసి రోట్లో దంచుకొని పక్కన పెట్టేసుకున్న వాటిని కూడా ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి, ఇందులో ఈ చికెన్ వేయించుకోవడానికి నేనైతే 1 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ అందులో వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ వేయించుకున్నాను. చికెన్ వేగిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల మటుకు అల్లం పేస్ట్ కూడా వేసేసి వేయించుకున్నాను. అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా వేసి పక్కన పెట్టుకున్నాను. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. ఈ చికెన్ అల్లం పేస్ట్ ఇదంతా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది బాగా చల్లారిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 5 టేబుల్ స్పూన్ల కారం, మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి ఇదంతా వేసేసుకొని కలిపేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయలు 3 తీసుకున్నాను అండి. వాటి జ్యూస్ కూడా పక్కన పెట్టేసుకొని ఆ నిమ్మ రసాన్ని కూడా అందులో వేసేసి కలిపేసానండి. అంతే అండి. ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఎర్లీ మార్నింగ్కి చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.